వేములవాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేస్తున్నారంటూ మండిపడ్డారు. వేములవాడ ఎమ్మెల్యే ఏకంగా బాండ్ పేపర్ రాసిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. 100 రోజుల్లో 6 పథకాలు అమలు చేస్తామన్న కాంగ్రెస్ 2.5 ఏళ్లైనా ఒక్క పథకాన్ని కూడా అమలు చేయడం లేదన్నారు. ఇప్పుడు చేతులకు 1000 రూపాయలు పెడుతున్న ఓటుకు ఇవాళ పైసలు బాగున్నాయి రేవంత్ రెడ్డి కాడ కాబట్టి లంగ పైసలు 2000 ఇచ్చినా ఇస్తావు, కానీ మిగిలిన 98,000 ఎవరిస్తారు? సీనన్న నువ్విస్తావా? రేవంత్ రెడ్డి ఇస్తాడా? రేవంత్ రెడ్డి అయ్యి ఇస్తాడా? ఎవడిస్తాడు? ఎప్పుడు ఇస్తాడు? 100 రోజులు అని బాండ్ పేపర్ రాసినావు. మరి బాండ్ పేపర్ కు విలువ ఉండాలనా లేదా? ఇప్పుడు మన జాయిదాద్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ బాండ్ పేపర్ మీద చేసుకుంటామా? మరి బాండ్ పేపర్ కు విలువ ఉన్నదా? మరి ఏం లావాడలా? ఆది సీనన్న రాసిన బాండ్ పేపర్, మీ ఎమ్మెల్యే రాసిన బాండ్ పేపర్ చిత్తుగా ఆయుధంతో సమానం. ఇవ్వాలి నాలుకే గీకేసి పారేసుకుంటాను కూడా మనకి రాదు. దేవుని పేరు చెప్పి ఓట్లాడుకున్నాడు తప్ప రూపాయి పని చేసినారమ్మా ఏంలాడ? గుడికి పైసలు తెచ్చిండ్రా, బడికి పైసలు తెచ్చిండ్రా, బుడ్డ పైసలు పని చేసిండ్రా? మరి ఎందుకు వేయాలి బీజేపీ కోటు? ఒకడేమో మోసం చేసిన పార్టీ, ఇంకొకడేమో రూపాయి దేని పార్టీ. ఒకడేమో ఢిల్లీకి సంచులు మోసే పార్టీ, ఇంకోడేమో ఢిల్లీ వాళ్ళ చెప్పులు మోసే పార్టీ. దానికోసమా మనం ఓటేసేది? ఏమిటి గుద్దాల కాంగ్రెస్ కు? ఏం చేసింది 2 ఏళ్లలో? ఇది వరకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు, చెన్నమనేని రమేష్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ రోజు వేములవాడలో జరిగిన అభివృద్ధి తప్ప ఒక్క రూపాయి అభివృద్ధి జరిగిందా ఈ 2 ఏళ్లలో? దయచేసి గుండె మీద చేసుకుని ఆలోచన చేయండి. మళ్ళొక్కసారి లంగ మాటలకు, మళ్ళొక్కసారి దొంగ మాటలకు మోసపోతే గోసపడేది మీరే. ఈ ఎలక్షన్లతో మేమేమి అధికారంలోకి రాము, కానీ కాంగ్రెస్ కు బుద్ధి చెప్పే అవకాశం మీకు వస్తుంది. కురుక్షేత్రంలో పాండవులు కౌరవులు కొట్లాడినప్పుడు భీష్ముడు మంచోడే, కర్ణుడు మంచోడే, కానీ కౌరవుల దిక్కుంటే ఓడిపోయిండు, చచ్చిపోయిండు యుద్ధంలో. గట్లనే మంచోడైనప్పటికీ మీ క్యాండిడేట్ లంగ పార్టీలో ఉంటే ఆ ఓటు పైన ఉండే పెద్ద లంగ రేవంత్ రెడ్డికి పోతుంది, మర్చిపోకుండ్రి. మోసగాళ్లకు పోతుంది, మర్చిపోకుండ్రి. మళ్ళొక్కసారి ఆగం కాకుండ్రి. ఏం లాడల ఈసారి చైతన్యం వెళ్లి విరవాలే. ఖచ్చితంగా కారు